నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒకసారి తలకాయ, ఇంకోసారి మామిడికాయ. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయాల్లో తాలు సరుకు అని చెప్పే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. సో మీకు అడ్డం వచ్చే మనుషుల్ని మీరు చూసుకోరు, వెహికల్స్ తొక్కించేస్తారు. మీ మానాన మీరు ఇలా పైనుంచి ఇలా నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ అది అయిపోయిన తర్వాత పొగాకు బేళ్లను తొక్కిస్తారు. ఇటు చూస్తే బంగారుపల్లెంలో మామిడికాయలను రోడ్డు మీద పడేసి మరీ తొక్కించారు. ఈ నెరేటివ్ని తెలుగుదేశం తీసుకొచ్చిన తర్వాత వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. ఎలా డిఫెన్స్లో పడిపోయింది? ఎందుకంటే ఈ నెరేటివ్ జనంలోకి చుచ్చుకెళ్ళిపోయింది, చాలా బలంగా చుచ్చుకెళ్ళింది. అంటే ఈయన రోడ్డు ఎక్కితే కనీసం ఒక మనిషి ప్రాణం పోద్ది, కనీసం తక్కువలో తక్కువ, లేకపోతే హెలికాప్టర్ అద్దాలు పగులుతాయి, లేకపోతే పొగాకు బేళ్ళు తగలబెడతారు. అయ్యి కాకపోతే మామిడికాయలు రోడ్డు మీద వేసి ట్రాక్టర్లతో తొక్కించేస్తారు. బహుశా ఇంత నెరేటివ్ బలమైన నెగిటివ్ నెరేటివ్ని ఎదుర్కొని ఏటికి ఎదురుతిత్తున్న నాయకుడైతే దేశం మొత్తం మీద ఈయనే అనుకోవచ్చు. కానీ ఎక్కడ చెలించట్లా. ఇంటర్న ఆయన ఏమంటున్నాడు, ఇది మరీ మీరు ఎక్కువ చేస్తే, శృతి మించితే, మీ రెడ్ బుక్ వ్యవహారం మరీ శృతి మించితే, రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి ఏంటో నేను కంట్రోల్ చేయాలనుకుని చూసినా కూడా మా కార్యకర్తలు వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు, ఇలాంటి దుష్ట సంప్రదాయాన్ని విడిచిపెట్టండి అని. సరే, ఆయన ఏంటంటే ఒక స్కూల్, ఆ స్కూల్ ఆఫ్ థాట్లో ఏంటంటే ఆయన ఏదో రాసిస్తారు ఎవరో, అది చూస్తాడు, చదువుతాడు, అయిపోయింది. ఆ సీరియస్నెస్ ఏది ఉండదు అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ ఉంది. ఉండేది అది గతం. బట్ ఆయన ప్రెస్ మీట్, ఒక లెందీ ప్రెస్ మీట్లో చాలా అంశాలు స్పృశించాడనమాట. చాలా అంశాలు స్పృశించాడు. ఇండోసోల్ గురించి మాట్లాడాడు, ఇండోసోల్ కాంట్రాక్టర్ గురించి మాట్లాడాడు, ఇండోసోల్ రైతు అక్కడ దానివల్ల ఎఫెక్ట్ అయ్యే రైతుల గురించి మాట్లాడాడు, రైతులను కలిశాడు. తర్వాత ఒక 20 మంది రైతులు వస్తే, అండ్ అలాగే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి అంటూనే ఉన్న పరిశ్రమల్ని బయటికి పంపించి ఎళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం అని కూడా మాట్లాడాడు. ఫిబ్రవరి 9 అన్నాడు, ఏప్రిల్ 8 అన్నాడు. ఎక్కడ గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర మొదలెడితే ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా రెంటపాళ్ళ, మధ్యలో బంగారుపాళ్యం, అండ్ అనంతపురం జిల్లా రాప్తాడు. అన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. కేవలం నేను జైళ్ళ వరకే వెళ్తున్నాను, జైళ్లలో ఉన్న నాయకుల్ని, మా కార్యకర్తలను మాత్రమే పరామర్శిస్తున్నాను, అక్కడ కూడా అరాచకం సృష్టిస్తున్నాను, నా వెనకాల 15,000 మంది అసాంఘిక శక్తుల్ని గుంపేసుకొని పోతున్నాను అని చెప్పి ఆయన మీద జరుగుతున్న ప్రచారానికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డిలోని డెమోక్రటిక్ యాంగిల్ ఏంటంటే, జనరల్గా అక్కడ వన్ సైడ్ కమ్యూనికేషన్, ఆయన చెప్పిందంటే కానీ ఇంకోటి చెప్పేది ఆయన ఎండ అనే ఒక ఇంప్రెషన్ ఉండేది. లేదు, జనం చెప్పేది ఆయన వింటున్నాడు అనేది చాలా స్పష్టంగా మనకి నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో మనకి కనిపించిన విషయం అన్నమాట. ఫిబ్రవరి 19వ తారీఖున గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. రైతులకు తోడుగా, సంఘీభావంగా మద్దతిస్తూ ఆ మిర్చి యార్డుకు పోయింది జగనే. అలా పోయినందుకు పోలీసును సహకరించద్దు అని చెప్పి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీత అయిన నాకు పోలీసును విత్డ్రా చేసినాడు. అంతటితో ఆగిపోలా. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా తిరిగి మాపైన కేసు పెట్టినారు. సత్యసాయి జిల్లా రామగిరి రాఫ్తాడ్ నియోజకవర్గం. అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబలింగయ్య. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాఫ్తాడు వెళ్ళాను. హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత లేదు. జనం తాకిడితో హెలిప్యాడ్ విండ్షీల్డ్ దెబ్బతినింది. తిరిగి మనపైనే తప్పుడు ప్రచారం చేశారు. చివరికి ఆ పైలట్ల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని కూడా విచారణ పేరుతో వేధించారు. అన్నీ మాట్లాడుకున్నారు. మిర్చి యార్డ్ దగ్గర నుంచి అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి ప్రకాశం జిల్లా పొదిలి నుంచి పల్నాడు జిల్లా రెంటపాళ్ళ నుంచి బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం. అంటే అప్పుడే వీళ్ళకి మంచి అదరు దొరికింది తెలుగుదేశానికి, జనసేనకి. ఏంటంటే, అయ్యా నువ్వు ఒకసారి రెంటపాళ్ళు వెళ్ళేప్పుడు నీ వెహికల్ కింద పడి ఒకరికి తలకాయ నలిగిపోయింది, బంగారుపాళ్యం వెళ్తేనేమో మామిడికాయలు నలిగిపోయినాయి,
నువ్వు ఎక్కడికి వెళ్ళినా నలగొట్టడం చితగొట్టడమే కానీ జనాల్ని ఎత్తుకొని భుజానికి ఎత్తుకొని వాళ్ళకి కన్సోల్ చేసి వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమం ఏది చేయట్లేదు. బట్ హీ హ్యాస్ ఎ డిఫరెంట్ నెరేటివ్. ఆయన అనేది ఏంటంటే, ఓకే మీరు అలా చేసుకుంటా పోండి, మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, పరామర్శకి వెళ్తే సెక్యూరిటీ లాగేశారు, ఎదురు మా మీద కేసు పెట్టారు, ఇంకా చేసుకుంటూ పోండి, నో ఇష్యూ, ఇవాళ మీరు పైన ఇంకో 4 ఏళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకో 3 ఏళ్ళు ఉంటారు, తర్వాత మేము వస్తాం, మీ సంగతి తేలుస్తాం. సేమ్ యాటిట్యూడ్, మీ సంగతి తేలుస్తాం. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. వాళ్ళు కూడా తక్కువేం తినలేదు. వాళ్ళు మెడకాయలు, తలకాయలు, ఇంకొక చింతకాయలు, లేకపోతే మిరపకాయలు, ఇవన్నీ పోలుస్తూ నువ్వు రోడ్డు ఎక్కితే ఇవన్నీ నలిగిపోతాయి, మనుషుల ప్రాణాలతో పాటు ఇవన్నీ నలిగిపోతాయి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే, రైతుల పరామర్శ పేరుతో వెళ్ళి వాళ్ళ పంటని ధ్వంసం చేస్తున్నాం. ఈ నెరేటివ్ చాలా బలంగా రైతుల్లోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంత ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఆయనకి జరిగింది, ఆయన పార్టీకి. ఈయన బయటకు వస్తే పంటలు ధ్వంసం అవుతాయి. అలాంటి నెరేటివ్స్ని బిల్డ్ చేసుకునే ఒక కార్యక్రమం అయితే, అంటే కౌంటర్ నెరేటివ్స్ని బిల్డ్ చేసే కార్యక్రమం అయితే ఈయన దగ్గర ఉన్నట్టు కనిపించట్లా. ఎంతసేపు ఆ సోషల్ మీడియాలో మీమ్స్ వేసి, కింద మహేష్ బాబు బ్రహ్మానందాన్ని కొడుతున్న మీము అలాంటివి వేసి కాలక్షేపం చేసేస్తున్నారు. బట్ ఒక కన్స్ట్రక్టివ్గా ప్రొయాక్టివ్గా ఎలా వెళ్ళాలనేది ఆ 2 పార్టీల సోషల్ మీడియాలకు తెలిసినట్టుగా జగన్మోహన్ రెడ్డికి తెలియదా, వాళ్ళ సోషల్ మీడియాకి తెలియదా అనే ప్రశ్నలు వాళ్ళ కార్యకర్తలు అడుగుతున్నారు. సరే, ఏదైతే ఆయన నేరుగా జనాల్ని కలుస్తానంటున్నాడుగా, 10,000 పంచాయతీలు దీర్ఘకాలికమైన ప్లాన్ వేసుకున్నాడు. ఈ లోపల ప్లేన్ రే చేస్తాడు. ప్లేన్ రే లోపల ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 మంది మెరికల్ లాంటి వాళ్ళని తయారు చేసుకుంటున్నాడు, యోధుల్ని. వాళ్ళలోంచి ఫిల్టర్ చేసి ఓ 3 ఫైనల్గా వాళ్ళకి టెస్ట్ పెట్టి వాళ్ళ నుంచి ఒకళ్ళని పికప్ చేసి ఎమ్మెల్యే క్యాండిడేట్ చేయబోతున్నాడు. మొత్తం వైఎల్ఎక్స్ బ్యాచ్ని అంతా పక్కన పెట్టేస్తున్నాడు అనమాట. వాళ్ళంతా ఇంకా ఆడియన్స్ గ్యాలీలో వైఎస్ఆర్సీపీలో మొత్తం యంగ్ బ్లడ్ వస్తుంది. యంగ్ బ్లడ్ ఒకటే డైరెక్షన్లో నడిచే యంగ్ బ్లడ్ని ఆయన తయారు చేసుకుంటున్నాడు. ఈ కాక 10,000 పంచాయతీలు తిరుగుతున్నాడు. 10,000 పంచాయతీల్లో ఎవరెవరి రెస్పెక్టివ్ నియోజకవర్గాల్లో వాళ్ళు రిజల్ట్ చూపించాలి. వాళ్ళకి ఆ రిజల్ట్ చూపిస్తేనే వాళ్ళకి అక్కడ ఎమ్మెల్యే టికెట్. ఈసారి ఇన్ఫ్లుయెన్సులు లేవు. ఎవరి వాళ్ళ సుబ్బారెడ్డి గారు చెప్పారు, రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, లేకపోతే ఇంకోటి ఇలాంటివి లేవు. ఈసారి ఆయన అంతా నేరుగా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఐప్యాక్లు లేవు, ప్రశాంత్ కిషోర్లు లేరు. మొత్తంగా ఏంటంటే తనే సెంట్రలైజ్డ్గా కూర్చొని చేసుకుంటున్నారు. మొత్తం శ్రీమతి భారతి గారు, వారి సతీమణి, ఆవిడ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. నెగటివ్ నెరేటివ్స్ బిల్డ్ అవుతున్న తరుణంలో వాటిని కౌంటర్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేయడం కోసం ఒక సపరేట్ మెకానిజాన్ని ఆయన ఎవాల్వ్ చేసుకుంటున్నారు, అక్కడ తయారు చేసుకుంటున్నాడు. ఆ మెకానిజం ఏంటంటే, సోషల్ మీడియా ఉండగాను ఆయన కోసం పనిచేసే ఒక 5-6 టీం వేరే ఉన్నారు. వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు, ఓన్లీ కన్స్ట్రక్టివ్ అండ్ ప్రొయాక్టివ్. వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్న 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు కదా, ఇప్పుడు అవి ప్రైవేటు పరం కావటం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాడు. 750 సీట్లు ప్రభుత్వం ఫోర్గో చేయటం అనే దాని మీద కూడా భారీ ఎత్తున ఆయన జనంలోకి, మాస్టర్స్లోకి వెళ్ళబోతున్నాడు. సో ఇదే జూలై ఎండింగ్ నుంచి 3rd వీక్ ఆర్ 4th వీక్ నుంచి ఆయన ఇన్ఫ్యాక్ట్ ప్రజల్లోకి ఐడెంటిఫైడ్ డిసిప్లిన్స్లో ప్రజల్ని కలవటానికి, అంటే సెగ్మెంటైజ్ చేసుకొని రైతులు, స్టూడెంట్స్, ఉమెన్ అండ్ అలాగే అన్ఎంప్లాయీస్, వీళ్ళందరినీ, నిరుద్యోగులు, వీళ్ళందరినీ సెగ్మెంట్ వైజ్ చేసుకొని వెళ్తున్నాడు. అండ్ సెగ్మెంట్ వైజ్ చేసుకుని వెళ్ళేప్పుడు ఏంటంటే పూర్తి స్థాయి హోంవర్క్ చేసుకొని వెళ్ళాలి అనేది. మామూలుగా ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ క్వశ్చనీర్ తయారు చేసుకోవడానికి దాదాపు 5-6 గంటలు కూర్చునేవారు. ఒక క్వశ్చనీర్ ఆయనకి ఇచ్చే 10 నిమిషాల సమయంలో మాట్లాడటానికి, ఆయన ముందర అడిగి టైం తీసుకుని మాట్లాడటానికి, దానికి కూడా 5-6 గంటలు వర్క్ చేసుకున్నారు. సో అదే తరహాలో ఒక 15 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండేవారో, ఎలా చాలా సిన్సియర్గా హోంవర్క్ చేసుకునేవాళ్ళు, అలాగే ఇప్పుడు కూడా అదే హోంవర్క్ చేసుకోబోతున్నారు. ఈ తలకాయలు, మామిడికాయలు, మిరపకాయలు,
వీటన్నిటికీ సంబంధించి కూడా సమాధానాలు ఆయన కొంచెం ఘాటుగానే చెప్పాలనుకుంటున్నారు. చెప్పే క్రమంలో ఏంటంటే ఇప్పటిదాకా ఆయన చెప్పింది విన్నారు, ఈసారి జనం చెప్పేది కూడా ఆయన వినాలనుకుంటున్నారు.